హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ తెలుగు. ప్రముఖ సినీ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ రాజకీయ ప్రకంపనను సృష్టిస్తుంది. ప్రధానంగా ఆయన అరెస్టును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్షంగా సమర్థించుకోగా, అర్ధరాత్రి వరకు ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ఉదంతంపై ఉద్దేశపూర్వకంగా మౌనం వహించడం సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్ అరెస్టును వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి నిర్ద్వంద్వంగా ఖండించి ఆయనకు సంఘీభావం ప్రకటించారు. మరోవైపు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఇతర ప్రముఖులు కూడా ఆ అరెస్టును వ్యతిరేకించారు. భాషలకు అతీతంగా భారతీయ సినీ పరిశ్రమ యావత్తు అల్లు అర్జున్ కు బాసటగా నిలిచింది. కానీ ఆ అరెస్టును చంద్రబాబు, పవన్ మాత్రం ఖండించకపోవటాన్ని పార్శకులు ప్రశ్నిస్తున్నారు. ఓ జాతీయ ఛానల్ ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన చర్చా వేదికలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టును పూర్తిగా సమర్థిస్తూ చేసిన వాక్యాలు విస్మయానికి గురి చేశాయి. మరోవైపు పార్టీలకు అతీతంగా రేవంత్ కు సన్నిహితులకు గుర్తింపు పొందిన చంద్రబాబు, పవన్ ఈ ఉదంతంపై మౌనంగా ఉండిపోవడాన్ని పరిశీకులు ప్రస్తావిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో 2015లో చంద్రబాబు సీఎం హోదాలో రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాల్లో పాల్గొన్నప్పుడు జరిగిన తొక్కిసలాటలో 29 మంది దుర్మరణం చెందిన ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు. బోయపాటి శ్రీనివాస్ నేతృత్వంలో టీడీపీ ప్రచార వీడియోల చిత్రీకరణ కోసమే వేలాది మంది భక్తులను ముందు రోజు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నిరీక్షించేలా చేసి చంద్రబాబు పుష్కర స్నానం చెయ్యగానే ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాటకు దారితీసి 29 మంది దుర్మరణం చెందారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.